అండి. తొలి ఏకాదశి రోజు మినీ వ్లాగ్ అనమాట. ఇక్కడైతే నేను కందిపప్పు అయితే నానబెడుతున్నాను. వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే ఒక గంట పోయిన తర్వాత దీన్నైతే స్టవ్ పై పెట్టి ఉడికిస్తాను. ఫస్ట్ అయితే శశాంకన్ అయితే ఇక్కడ నేను అబేకస్ క్లాస్కి అయితే తీసుకెళ్తున్నాను. తొలి ఏకాదశి సండే వచ్చింది కదా. ఈ అబేకస్ క్లాస్ సండే సాటర్డే ఉంటదన్నమాట. ఇంకా ఇంత వర్షంలో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత చలి చలిగా అనిపించింది. వేడివేడిగా కాఫీ చేసుకుని తాగేశాను. ఇక్కడ ఇంటికి రాగానే మళ్ళీ రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ కడిగి పెట్టేసి కుక్కర్ పెట్టేశాను. ఇక్కడైతే నేను పప్పుకి నానబెట్టి ఉంచాను కదా, ఇందులోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, కొంచెం పసుపు, ఉప్పు వేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. ఈ రోజు అయితే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా రసము అలాగే ముద్దపప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే టమాటా రసానికి కొంచెం చింతపండు పులుపు వేసి ఒక 3 టమాటాలు మెత్తగా పిసికి వేసేసుకుని కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు వేసి మరిగించేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకుని ఇక్కడైతే ముద్దపప్పును అయితే కలబెట్టేసుకుంటున్నాను అనమాట. తొలి ఏకాదశి రోజు మీరేమి రెసిపీస్ చేసుకున్నారు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా నాకైతే కామెంట్ చేయండి. ఎంతమంది ఉపవాసం ఉన్నారన్నది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఉపవాసం లేనమాట. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా అయితే ఇలా రెసిపీస్ చేసుకుని తినేసాం.